హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఎక్కడో మీకు అర్థమైపోయి ఉంటుంది, జర్నీలో ఉన్నాను కదండి. నేను చెప్పా కదా నా బ్యాగ్ ప్యాకింగ్ గురించి చెప్పా కదా 5 days మేము ఊరికి వెళ్తున్నాం అనేసి. అదేంటంటే నేను హైదరాబాద్ వెళ్తున్నానండి, కిషోర్ దగ్గరికి. సో ఇప్పుడు మేమైతే ఒంగోలులో స్టాప్ చేశారు బస్సు. మా ఊరు నుంచి డైరెక్ట్గా ఉంది, ఒంగోలులో బస్సు ఆపారు. సో నాకు అనిపించింది ఆ వీడియో తీసాం కదా, ఇది కూడా కంటిన్యూ చేసేద్దాం అనేసి. సో అందుకని నేను కంటిన్యూ చేసేస్తున్నాను ఈ వీడియోస్ అన్నీ. సో మేమైతే ఉదయాన్నే హైదరాబాద్ 5:30 ఆ మధ్యలో దిగామండి. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చుకున్నాము వెళ్ళి. అంటే నైట్ అంతా జర్నీ చేసినప్పుడు ఆకలి వేసింది నాకు దిగంగానే. సో ఇంకా 6:30 7కి ఎగ్జాక్ట్గా అయితే 7:30కి బయటకు వెళ్ళామండి బ్రేక్ఫాస్ట్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసి మేము లంచ్ కూడా అక్కడే ఈ రూమ్లో తినేసేసామండి, బయట ఆర్డర్ పెట్టేసి. ఇంకా లంచ్ అంతా అయిపోయినాక కొంచెం 2:30 3కి ఆ మధ్యలో బయటకు వెళ్దామని వెళ్తున్నామండి, షాపింగ్కి వెళ్తున్నాము. బాబు బాబు హాయ్ చెప్పు. దెబ్బలు పడతాయి బా. ఎండ ఎట్లా వస్తుందా? మమ్మీ రెడీ అయిపోయావా? షాపింగ్ మమ్మీ ఫుల్ రెడీ అయిపోయింది. ఎండ వస్తుందమ్మ, కళ్ళం నీళ్ళు కారుతున్నాయి. అక్కడ ఫుల్ ఎండ వస్తుందా అండి. సో నన్ను అట్లా మాట్లాడాను. సో అక్కడ ఇప్పుడు ఉండేది మేము కిషోర్ రూమ్లో. అన్న వాళ్ళు ఉన్నారు, బ్యాచిలర్స్ అన్న వాళ్ళందరూ. సో అన్న వాళ్ళు వెళ్ళారు 2 days బయటికి. ఇంకా మేము పాలు పొంగిద్దామని వచ్చామండి, జస్ట్ అంతే. మేమేం జాయిన్ అవ్వలేదు ఇంట్లో, అంటే ఇంకా మూట మోస్తుంది కదా అని చెప్పి మేము పాలు పొంగిచ్చాము. సో ఇంకా పాలు పొంగించినప్పుడు మమ్మీకి శారీ పెట్టాలి కదా, అందుకని చెప్పి మేము షాపింగ్కి వచ్చాము. చంద్ర బ్రదర్స్కి వచ్చామండి షాపింగ్కి. నేను ఎంట్రన్స్లో తీయలేదు, నాకు ఎందుకో కొంచెం ఫస్ట్ టైం కదా అక్కడ వీడియో తీయటం కొంచెం భయం వేసింది. సో లోపల వాళ్ళని అడిగితే తీసుకోండి ప్రాబ్లం లేదన్నారు. ఇంకా నేను వీడియోస్ అవి తీసానండి. క్లాత్ అయితే ఓకే బాగుందండి, కానీ కాస్ట్ అదిరిపోయి రేట్లు ఉన్నాయి అసలుకి. ఇప్పుడు చూపించే శారీయే ఉందండి 2.5 3 దాకా ఉంది. ఈ కౌంటర్లో అయితే 2.5 బిలో అంట. ఇంకొక సైడ్ వెళ్ళాం మేము, ఇంక వేరే కౌంటర్కి వెళ్ళామండి. అక్కడ మాకేం నచ్చలా, అంత కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా క్వాలిటీ అయినా ఉండాలి కదా అని చెప్పేసి అందుకని మేము వేరే కౌంటర్కి వచ్చి చూసాము. ఈ కౌంటర్లో అయితే పట్టు శారీస్ ఉంటాయంట అండి, 3కి అబోవ్ ఉన్నాయి. సో కానీ నాకైతే బాగా నచ్చింది, బాగున్నాయి. సో ఇదైతే చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. క్లాత్ అయితే ఆసమ్గా ఉంది, ప్యూర్ పట్టు ఉంది. కిందేమో చూడటానికి కొంచెం అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సో మీరే చూస్తున్నారు కదా ఎట్లుందో, మీరే కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇందా చూపించింది ఆ రెండిట్లో మేము ఏం తీసుకున్నామో మీరు గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. సో నేను చెప్తాను ఏం తీసుకున్నామో లేదా కింద కామెంట్ సెక్షన్లో. సో ఇంకా క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదండి, ఫుల్ హడావుడి ఉండిపోతుంది కదా. సో అందరికీ ముందుగా మేరీ క్రిస్మస్ అండి. సో చూడండి అక్కడ చాలా బాగా అనిపించింది నాకైతే. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నా కానీ అంత ఈవినింగ్లో అయిపోయేకి అంత లుక్ అనిపించలేదు. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం 5 ఆ మధ్యలో వెళ్ళకి చాలా లుకింగ్గా ఉంది చూడటానికి కూడా. సో అందుకే తీసాము. ఇంకా నేనైతే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చామండి, అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని. సో మాకైతే మేము ఉండే ఏరియాకి ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉందండి, నాకు తెలిసి మేబీ 45 minutes దా పట్టుండిద్ది. ఇంకా తెలిసిందే కదా అందరికి హైదరాబాద్లో ట్రాఫిక్, ఇంకా సరిపోయింది మేము వచ్చేకి. సో ఇక్కడికి వచ్చే కరెక్ట్ టైం ఏందండి 6:30 ఆ మధ్యలోకి. చూడటానికి కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం, అది కూడా నాకైతే సూపర్, అసలుకి బాగా నచ్చింది. నాకు మొత్తం తీయటం అయితే కుదరలేదండి, చార్మినార్ సరౌండింగ్స్ మొత్తము. సో ఫుల్ క్రౌడ్ ఉంది, ఇంకా మాకే కొంచెం భయం వేసింది.
సో ఇది తెలిసిందే కదా, చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగా ఫేమస్ అని. సో మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కోసం తీసుకుందామని మేము వచ్చాము. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ఆ షాప్, అందుకే నేను వీడియో తీశాను. అక్కడ చార్మినార్ దగ్గర షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. మేము ఇక్కడ హైదరాబాద్ నెక్స్ట్కి వచ్చాము మాల్కి. ఇక్కడికి వచ్చినప్పుడు టైం అయితే 8 అయిపోయింది. సో లోపలికి వెళ్ళిపోదాం చలో. సో ఇప్పుడు మేమైతే ఎంట్రన్స్ అవుతున్నామండి. మేము మొత్తం పిచ్చిగా తిరగలేదండి. ఫస్ట్ వచ్చిన పని కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే టైం మనకి ఎక్కువ లేదు, 9కి క్లోజ్ అన్నారు. సో ఫస్ట్ మేము డెకత్లాన్లోకి వెళ్ళిపోయాము. మేము చైతుకి అదే మా సిస్టర్కి నైట్ డ్రెస్లు అవి తీసుకోవాలని చెప్పేసి డెకత్లాన్లోకి వెళ్ళిపోయామండి. సో అసలు నాకైతే అంటే కొంచెం ఫస్ట్ టైం కదా అండి అన్నీ చూడటం, కొంచెం బాగా చెప్పలేనంత అనిపించింది. అరే బాబా ఇన్నన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపించింది. సో వీడియో కాల్స్లో చూడటమేనా అండి, డైరెక్ట్గా చూడటం లే నేనైతే మాత్రం. సో ఎవరికైనా అంతే ఉండేది కానీ ఎప్పుడు చూడండి ఒక ఐటెంని మనం ఫస్ట్ టైం విజిట్ చేసామంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం భలే ఉంది అనుకుంటాం కదా. సో నా పరిస్థితి కూడా అంతే ఆ రోజు మాత్రం. సో ఇక్కడ అన్నీ ఉన్నాయండి, కిడ్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ. అంటే మనం ఏమి గేమ్స్కి యూజ్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి, ఫిట్నెస్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఇది అందరూ తెలిసి ఉంటుంది. ఇది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉందండి వీళ్ళకి మాత్రం. మేమైతే స్టోర్కే వెళ్ళాము, ఆన్లైన్లో చాలా ఎక్కువ అనిపించింది కాస్ట్. సో స్టోర్కి వెళ్తే మనకు నచ్చినవి తీసుకోవచ్చు కదా, ఇంకా కావాల్సినవి అని చెప్పేసి మేము స్టోర్కి వెళ్ళాము. చేతికి కావాల్సిన ట్రాక్స్ దగ్గరికి వచ్చేసామండి. సో నేను ఏమేమి షాప్ చేశానో చూపించలేదండి మీకు, నాకు టైం లేక ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కుదరలేదు. సో ఎప్పుడైనా వేసుకున్న దగ్గర పిక్ యాడ్ చేస్తాను నేను. సో ఆ ట్రాక్స్ అండి కాస్ట్ కూడా పర్లేదండి, రీజనబుల్గానే ఉన్నాయి. 1200 1300 ఉంది సింగిల్ ప్యాంట్ వచ్చేసి. సో చెప్పా కదా ఫిట్నెస్ కూడా ఉన్నాయని చెప్పేసి, సైక్లింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కిషోరు మా డాడీ కోసం స్వెటర్ సైజ్ చూస్తున్నాడు అండి. డాడీ వీడియో కాల్లో ఉంటే వేసుకొని చూపించాడు. ఆ అబ్బాయికి అది చాలా లూజ్ అయిపోయింది. ఇంక ఇక్కడ మేము డిన్నర్కి వచ్చామండి. మా ఏరియా కొంచెం దగ్గరలోనే, ఇంకా వాక్ఫుల్ డిస్టెన్సే మా రూమ్కి ఈ హోటల్కి. సో ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. డే 1 అయితే మాకు ఇలా గడిచిందండి హైదరాబాద్లో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, క్లిక్ చేసుకొని నా నోటిఫికేషన్స్ మీకు అయితే వచ్చేస్తే ఇంకా హైదరాబాద్లో ఏమేమి చూసాను అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.